హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం కుక్కర్లో చిక్కుళ్ళని బాయిల్ చేస్తున్నామండి. ఉప్పు పసుపుతో చిక్కుళ్ళని పచ్చివి ఫ్రై చేయొచ్చు, కర్రీ చేయొచ్చు. కానీ అలా చేస్తే మనకి ఇండైజెషన్ అదేనండి ప్రాబ్లం, తొందరగా అరగదు. అందుకని చెప్పేసి ఈ విధంగా బాయిల్ చేసుకుంటే చిక్కుళ్ళు చాలా టేస్టీగా, హెల్తీగా మనం యూస్ చేసుకోవచ్చండి. టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా బాయిల్ చేయటం వల్ల. పచ్చి చిక్కుడుని ఫ్రై చేస్తే అంత బాగోదండి. అందుకని చెప్పేసి ఉప్పు పసుపుతో ముందుగా బాయిల్ చేసామండి. కొద్దిపాటి వాటర్ ఉండగానే కుక్కర్ని ఆఫ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక బాండీలో ఆయిల్ యాడ్ చేసి ఏ విధమైన మసాలాలు లేవండి, ఓన్లీ కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండి. గుంటె గరిటతో 1.5 గరిటెడు ఆయిల్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని 1 నిమిషం తర్వాత పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్గా ఇప్పుడు మనం ఈ చిక్కుళ్ళ ఫ్రైని తయారు చేస్తున్నామండి. తప్పకుండా తిలకించండి. చూస్తున్నారు కదా. అన్నీ చక్కగా 1 నిమిషం వరకు మనం వీటిని పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న చిక్కుళ్ళని ఇందులో యాడ్ చేసుకుందామండి. మెండుగా ఫైబర్ ఉంటుందండి ఈ చిక్కుళ్ళలో, మన అందరికీ తెలుసు. పెద్దలు పిల్లలు చక్కగా యూస్ చేయొచ్చండి. ఫైబర్ మన బాడీకి ఎంతో అవసరం కదండి. అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్తో కుక్ చేశానండి. ఉప్పు పసుపు వాటర్ కుక్ చేసి నెక్స్ట్ ఈ విధంగా బాండ్లీలో ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా పొడి పొడిగా అయిపోయాయండి మన చిక్కుళ్ళ పీసెస్. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి. ఇక కోకో పౌడర్ అండి. కోకో పౌడరు ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి పేస్ట్ లాగా తయారు చేసి 1/2 టీ స్పూన్ అండి కోకో పౌడరు ఈ ఫ్రైలో యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువైతే బాగోదు అని చెప్పేసి కొద్దిపాటిగా యాడ్ చేస్తున్నానండి. ప్రతిదీ మసాలాలు తక్కువగా యూస్ చేస్తే మన హెల్త్కి మంచిదండి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యూవర్స్. మీ లైక్ వల్ల మాకెంతో యూస్ఫుల్ ఉంటుందండి, మా ఛానల్ గ్రో అవుతుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్. ఈ విధంగా మనం ఇప్పుడు చిక్కుళ్ళ ఫ్రైని తయారు చేస్తున్నామండి. దాదాపుగా పూర్తి అయిపోయినట్టేనండి మన ఈ గోరు చిక్కుళ్ళ ఫ్రై. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా. ఈ విధంగానే మా వీడియోస్ని తిలకించండి వ్యూవర్స్. బై అండి.